ఏకాదశిని పురస్కరించుకుని కడప నగరంలో ఉన్నటువంటి దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. ప్రస్తుతం మనం గమనించవచ్చు ఇక్కడంతా కూడా ఏదైతే స్వామివారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. అయితే భక్తులు తరలి వచ్చిన భక్తులను కూడా అదుపు చేయడం ఒక రకంగా పోలీసులకు కష్టసాధ్యంగా మారిందనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఎందుకు ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనమిస్తారన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కృష్ణకుమార్ స్వామి, ఈ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం ఎలా ఉంటుంది? ఓం నమో వెంకటేశాయ. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ఉదయమే 3 గంటలకు సుప్రభాత సేవ మరియు ధనుర్మాస ఆరాధన ముగించుకొని స్వామివారిని 5 గంటలకు ఉత్తర ద్వారం దగ్గరికి వేయించేప చేసినాము. ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమనగా ఈ ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని సేవిస్తారు. అలాగే క్షీరసాగర మదనంలో గరళం ఉద్భవించిన రోజు, పరమశివుడు సేవించిన రోజు ఈరోజు, మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజు ఈరోజే. కావున ఎవరైతే ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని సేవిస్తారో వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయని ప్రతీతి. బాగుంది దర్శనం. మైదుకూరు నుంచి వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశిని దర్శనం చేసుకుంటే వచ్చాం. అయిపోయింది, ఉత్తర ద్వారం దర్శనం అయిపోయింది. మళ్ళీ గర్భగుడిలో దర్శనం చేసుకుందామని వచ్చాం. ఇక్కడ అప్సరా హాల్ దగ్గర వచ్చాము. అంటే ఇప్పుడే దర్శనానికి వచ్చాము. ఇక్కడే 10 రూపాయలు అంటే ఎంట్రన్స్ అంటే ఇటు వచ్చేసాము. మేము వచ్చాము మా వారితో వచ్చాము. ఇంకా కాలేదు దర్శనం. కీలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంగా పోయి వచ్చి మళ్ళీ ఇటు వచ్చినాం. మేము ఇక్కడే కడపే ఎర్ముక్కపల్లె మాది. రోజు ముక్కోటని దేవుని దర్శనం చేసుకుందామని వచ్చినాం సార్. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలన్నారు. మైదుకూరు ముక్కోటి ఏకాదశి విశేషం అది ఉత్తరపవాకిలి. మాది మైదుకూరేనండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శించుకోవాలని వచ్చినాం. చెప్తా మేము ముక్కోటి ఏకాదశి దర్శించుకోవాలని వచ్చినాం. రామాపురం ముక్కోటి ఏకాదశి అని వచ్చింది దర్శనం. శ్రీజ ముక్కోటి ఏకాదశి ప్రత్యేక తెలియదు అనుకున్నా. మేము చూడలేదు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనము. ఈనాడు ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేటువంటి భక్తులకు మోక్షం కలుగుతాయని, పుణ్యం కలుగుతాయనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి చేసుకునేందుకు వేకోజాము నుంచే వచ్చి క్యూలో నిలబడి ఈనాడు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ క్యూ ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు, కానీ కాకపోతే తోపులాట్లు ఉన్న బయట నుంచి ఎక్కువ మంది తోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క కంట్రోలింగ్ అనేటువంటిది సరిగా లేదు ఇక్కడ. కడప నుంచి. ఏంటమ్మా ఈరోజు విశేషం? వైకుంఠ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన రోజు. వైకుంఠ వాకిళ్ళు తెరుస్తారని నమ్మకము. అందుకే ఈరోజు ఒక్క పొద్దుంటారు. నిద్ర మేల్కుండే వాళ్ళు మేల్కుంటారు నైటు. రేపు పొద్దున్నే ద్వాదశి కదా, రేపు దేవుడికి ప్రసాదం చేసి టెంకాయ కొడతారు. దర్శనము ఇస్తాడు, అదొకటే తెలుసండి నాకు. ఉత్తరం ద్వారం నుంచి చూడటము శ్రేష్టమని అందరూ వస్తారు ఉత్తర ద్వారం దగ్గరికి స్వామికి. మేము నంద్యాల నుండి వచ్చాము. ఈరోజు దేవుని కడప స్వామిని దర్శించుకుందామని వచ్చాము. వైకుంఠ ఏకాదశి కదా ఈరోజు, స్వామి తొలి గడప ఇదే కదా, ఇక్కడ దర్శనం చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా వచ్చాం. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని. అంటే ఇప్పుడు వెళ్ళాలండి. మేము రైట్ నౌ ఇప్పుడు వచ్చాము. ఇదివరకు అయితే చాలాసార్లు దర్శించుకున్నాము. చాలా కళగా ఉన్నారు స్వామివారు. మన తిరుమల కంటే చాలా కళగా ఉన్నారు నాకు అనిపించింది. ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకొని రేపు వెళ్తాం తిరుమలకి మేము. ఓకే, మేము టైం స్లాట్ కూడా తీసుకున్నాము.
టుమారో వెళ్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తున్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది దర్శనం? బాగుందా? మేము మోడవిందపల్లి నుంచి దర్శనం బాగుంది. మేము సేవకు వచ్చాము, శ్రీవారి సేవ అయింది, మంచిగా జరిగింది. భాగ్యం కూడా కలిగింది. ఏదైతే దేవుణ్ణి ఈరోజు దర్శించుకోవాలన్నటువంటి భావనతో ఇక్కడ రావడం జరిగింది. అటు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల కడప జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అయితే తరలి వచ్చిన భక్తులకు కూడా అటు ఏదైతే పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అటు ఎవరి భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీటీడీ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ముక్కోటి ఏకాదశి రోజున దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఒక రకంగా భక్తజనంతో పోటెత్తినని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.